ఇలా జరుగుతుందని అస్సలు కనుక్కోలేదు. ఎక్కడికైతే వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఎస్, నేనైతే ఫైనల్గా బయలుదేరాను. నా ఫేవరెట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తెనాలి అయితే బయలుదేరాను. బట్ నా ఫస్ట్ టైం బస్ జర్నీ వరస్ట్. కాళ్ళ నొప్పికి చచ్చిపోయాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది వచ్చేసి ఈద్ ముందు రోజు బ్లాగ్. అసలు వాళ్ళ దాంట్లో ఈద్కి 1 డే ముందు వచ్చేసి వాళ్ళ పెద్దవాళ్ళకైతే ఎక్కిస్తారన్నట్టు నైవేద్యం. సో అప్పటిదే అనుకోండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చేసి మటన్ ఫ్రై విత్ పులావ్ అయితే చేసింది. ఆంధ్ర స్టైల్లో అసలు అదిరిపోయింది తెలుసా. స్పైసీగా సూపర్ ఉంది. బట్ రియలీ నేను చాలా అంటే చాలా లక్కీ. నా దగ్గర ₹1,00,00,000 ఆస్తి లేకపోయినా అసలు కోట్లల్లో విలువ చేసి అసలు అన్లిమిటెడ్ అసలు వాళ్ళకి నేను ఒక ప్రైజ్ అనేది పెట్టలేను. అటువంటి ఫ్రెండ్స్ నాకు ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హఫీసా, సల్మా, నన్ను లైక్ ఇంత లవ్ అండ్ కేర్ చేయడానికి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ సో లక్కీ మీలాంటి వాళ్ళు నా లైఫ్లో ఉన్నందుకు. సో ఇది వచ్చేసి నా ఈద్కి అయితే అవుట్ఫిట్ ఇలా అయితే రెడీ అయ్యాను. సో ఫైనల్గా అయితే చూడండి అసలు ఎంత ముద్దుగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం నా ఫేవరెట్ శారీ అయితే కట్టుకున్నాను. సింపుల్గా చాలా బాగుంది కదా. ఇంకా ఆగండి, చాలా విషయాలు ఇంకా ఉన్నాయండి. సో ఇక్కడ మేమైతే దీన్ని పల్లికి పట్టి అంటారు, మీరేమంటారో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి ఫ్రెష్గా ఆంటీ ఓపికనైతే నిజంగా మెచ్చుకోవాలి తెలుసా. ఫ్రెష్గా అయితే మా కోసం తయారు చేసింది ఇవి. ఇంకోటి దీన్ని చూసి మీరు ఏమనుకుంటున్నారు, మట్టి అనుకుంటున్నారా? లేదు, ఇది వచ్చేసి సున్నుండాలంట. ఈ ప్రాసెస్ మా ఫ్రెండ్ చూడండి అసలు ఎంత చక్కగా చేస్తుందో, అసలు ఆంటీ ఎంత చక్కగా చేస్తుందో. ఒక్కొక్క లడ్డు అసలు ప్రాపర్ షేప్. నాకన్నది ఆంటీ నువ్వు కూడా ట్రై చేయమ్మా అంటే ఒక్క లడ్డు చేస్తే ఒట్టు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ చాలా రకాలైన పికిల్స్ కూడా అయితే పెట్టారు ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ ఆల్. బాయ్.